ఈ వర్షం చాలా బ్రహ్మాండంగా ఉండాలి అందరికీ. ఆహ్, ఆహ్, ఇప్పుడు ఈ ఇయర్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఒక మంచి మూవీలో మనం ఉన్నట్టు ఆహ్, ఒక ఒక మంచి ఆహ్, ఆపర్చునిటీ ఇచ్చిందికి దేవుడికి, ఆ డైరెక్టర్ గారికి, ఆహ్, అందరికీ నా ఆహ్, హ్యాపీనెస్ నేను చెప్తున్నాను. చాలా హ్యాపీ అండి. జనరల్‌గా ఒక మూవీలో ఒక డైలాగు నేను చెప్పాను. 'ఇరేవి' అనే ఒక మూవీ. దాంట్లో డైరెక్టర్ గారు రాసిన డైలాగు మూవీ గురించి మనం చెప్పకూడదు, మూవీ మాట్లాడాలి అని చెప్తారు. డెఫినెట్లీ దట్ దిస్ మూవీ విల్ టాక్ అండి. అండ్ వీ కెన్ షేర్ వన్ థింగ్. అదేంటంటే ఈ మూవీ పనిచేస్తున్నప్పుడు అది ఎంత సంతోషం మనకు కలిగింది, ఒక్కొక్క సీన్ చేస్తున్నప్పుడు మనకెంత సంతోషం కలిగింది లోపల అంటే ఆ సంతోషం డెఫినెట్గా ఎంటైర్ యూనివర్స్కు కలుగుతుందండి. సో అది చాలా 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 సంతోషం కలిగిందండి. ఎందుకంటే శంకర్ గారు ఎంత పెద్ద డైరెక్టర్ని నేను చెప్పి అందరికి తెలియాల్సిన అవసరం లేదు. ఆ, చాలా బ్రహ్మాండమైన డైరెక్టర్. ఎమోషన్ హ్యాండిల్ చేయడం కానీ, ఆ సీన్స్ రాయడం కానీ, ఆ సీన్స్లో మైన్యూట్ నువాన్సెస్ క్రియేట్ చేయడం కానీ, అన్నీ ఆ, చాలా ఎంజాయ్ చేశాను. నా క్యారెక్టర్ మోపిదేవి క్యారెక్టర్ సార్ రాసిన విధం, అది ఎక్స్ట్రా పర్ఫార్మెన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి నాతో నటించి నాతో తీసే నా యాక్టింగ్ తీసే విధం అన్నీ నాకు చాలా మెమరీగా ఉంటుంది లైఫ్ లాంగ్. సెట్స్లో రామ్ చరణ్ గారితో నేను కూడా డాలస్లో చెప్పాను, రామ్ చరణ్ గారు నేమ్ని నేను ఆర్సీ ద కింగ్ అని సేవ్ చేశానని. ఎందుకంటే రియలీ ఐ ఐ ఫెల్ట్ ఇట్, ఐ సేవ్డ్ ఇట్ లైక్ దాట్. అది మరి ఏంటంటే నేను ఒక వీడియో ఉంది, మీరు అందరూ చూసుంటారు. చిరంజీవి గారు సోఫాలో కూర్చుని బాబు డ్యాన్స్ ఆడుతున్నారు, బాబు చిన్న పిల్లల డాన్స్ ఆడుతున్నారు. చిరంజీవి గారు ఎంత ఎంజాయ్ చేసి అది చూశారంటే ఆ తండ్రి కొడుకున్న ప్రేమ అంత తెలుస్తుంది దాంట్లో. సో అలాంటి ఒక కింగ్ సన్ ఆయన. ఇప్పుడు ఆయన పెద్ద రేంజ్కి వచ్చి ఇప్పుడు మహదీరా, ట్రిపుల్ ఆర్ ఇవన్నీ చేసి గ్లోబల్ పవర్ స్టార్, మెగా పవర్ స్టార్, ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయిపోయారు. ఆయన ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా కూడా అందరినీ కౌగిలించుకొని అందరినీ ఎంటర్టైన్ చేసి షూటింగ్ లోపల మనం మనం పెర్ఫామ్ చేస్తున్నప్పుడు అది అప్రిషియేట్ చేసి ఈస్ అ ఫెంటాస్టిక్ పర్సన్. డెఫినెట్లీ ఐ షాడ్ అ స్క్రీన్ స్పేస్ విత్ హిమ్. ఇట్స్ అ వెరీ గ్రేట్ ఆనర్ సార్. మూవీ చాలా మంచి రోజుల్లో రిలీజ్ అవుతుంది, సంక్రాంతి. ఈ సెడ్ ఇట్స్ రియలీ గోయింగ్ టు బి సంక్రాంతి. ఓకే, అందరూ ఎంజాయ్ చేయండి. ఇంకా మాట్లాడాలి. అది 4th ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది. ఒక బ్రహ్మాండమైన మురేలో బ్రహ్మాండమైన ఫంక్షన్ జరగబోతుంది గేమ్ చేంజర్ కోసం. అక్కడ మాట్లాడతాం. అండ్ థ్యాంక్ యూ రాజమౌళి గారు సార్ ఫర్ రిలీజింగ్ దిస్ ట్రైలర్. నేను తమిళనాడులో వచ్చాను, తెలుసు సార్. అక్కడ మనకు శంకర్ గారు అంటే ఇక్కడ అదే రాజమౌళి గారు. అదే నేను చెప్పాను, శంకర్ సార్ అన్న అంటే సార్ తమ్ముడు, రెండూరు ఓకే. బ్రహ్మాండ ఒరే, దే ఓన్లీ మేక్ ద గ్రాండ్ స్కేల్ మూవీస్ రియలీ. మీరు ఈరోజు ఇక్కడ వచ్చి ఈ ఈవెంట్లో కలవడం నాకు చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. పొంగల్, it's a Shankaranti. It's a great, it is going to be a great celebration. People rendu Shankaranti enjoy cheyabothunnaru. Okay, I already tweeted like that. And all the very best. And na kuda pani chesina andaru naga chaala happy. Taman gar music చాలా ఎంజాయ్ చేశాను. సమ్ రీల్స్ చూపించారు, ఫెంటాస్టిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొడుతున్నారు, సూపర్ అండి. అండ్ దిల్ రాజు గారు అండ్ శిరీష్ గారు రియలీ దే స్పెంట్ అ లాట్ ఫార్ ద మూవీ. ఎంత ప్రేమతో, ఎంత శంకర్ గారి మీద ఆయనకి ఎక్కువ ప్రేమ.
శంకర్ గారి మీద ఎక్కువ నమ్మకం, ఆ నమ్మకంతో ఆ ప్రేమతో ఎంత స్పెండ్ చేశారంటే కాన్ఫిడెంట్తో మూవీలో ఎన్నిసార్లు అయినా ఎన్ని ఎక్స్పెన్స్ అయినా అది 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 అన్నీ రెడీ తయారు చేసి అన్నీ ఇచ్చి ఈ మూవీ కొంచెం కూడా కిందకి రాకుండా పెద్ద స్థాయికి తీసుకెళ్లారు. డెఫినెట్గా ఈ గేమ్ చేంజర్ ప్రొడ్యూసర్ గారి నుంచి ఆడియన్స్ వరకు, థియేటర్ డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్స్ అందరికీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ రియల్ గేమ్ చేంజర్. సంక్రాంతి మనం కొడుతున్నాం, పోతారు, మొత్తం పోతారు. ఓకే, థ్యాంక్ యూ నండి. థ్యాంక్ యూ అండి. సుధాని కూడా తీసుకొని వచ్చారు ఇవాళ. సో థ్యాంక్ యూ సో మచ్ ఎస్జే సూర్య గారు. నెక్స్ట్ ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ ఆల్ ఎంజాయ్డ్ ద ట్రైలర్ ఆఫ్ గేమ్ చేంజర్. రాజమౌళి గారు లాంచ్ చేసినటువంటి ట్రైలర్ ఆఫ్ గేమ్ చేంజర్ మనం చూసాము. అండ్ ఇన్ఫ్యాక్ట్ అన్ప్రెడిక్టబుల్ అని రామ్ చరణ్ గారు టీజర్లోనూ అలాగే ట్రైలర్లోనూ చెప్పారు. శంకర్ గారు కూడా ఆయన స్టోరీస్ ఆర్ ఆల్వేస్ అన్ప్రెడిక్టబుల్. సొసైటీలో జరిగేటువంటి ఎన్నో పాయింట్స్ని అలాగే జరగబోయేటువంటి ఎన్నో పాయింట్స్ని ముందు చూపుతో తీసుకొచ్చేటువంటి విజనరీ డైరెక్టర్ శంకర్ గారి డైరెక్షన్లో వస్తున్నటువంటి ఒక ఆనెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ స్టోరీని మనం అతి త్వరలోనే ఒక విజువల్ ట్రీట్గా చూడబోతున్నాము. సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చేసింది మనకి. అండ్ అలాగే దిల్ రాజు గారు ప్రేక్షకులు మెచ్చేటువంటి సినిమాలు మాత్రమే కాదు, బాక్స్ ఆఫీస్కి నచ్చే విధంగా కూడా సినిమాల్ని అందిస్తూ ఉంటారు. కాబట్టే వి ఆల్ లవ్ హిజ్ మూవీ ప్రొడక్షన్. దిల్ రాజు గారికి అలాగే శిరీష్ గారికి శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. అండ్ మోస్ట్ బిజియెస్ట్ పర్సన్ ఎవరు ఇప్పుడు ఈ టైంలో అంటే మా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు. బట్ ఐఎమ్ ష్యూర్ హీ స్టిల్ హియర్. తమన్ గారు, వి వెల్కమ్ యూ అండి. లుకింగ్ ఫార్వర్డ్ టు ఆల్ ద మూవీస్ దట్ ఆర్ కమింగ్ ఇన్ యువర్ మ్యూజిక్ డైరెక్షన్. అలాగే ఈ సినిమాటోగ్రఫీ తిరునావుకరసు గారు వారు అందించినటువంటి సినిమాటోగ్రఫీ ఎలా ఉందో మనం ట్రైలర్లో జస్ట్ ఒక గ్లిమ్స్ చూసాము. మిగిలినంత సినిమాలో చూడబోతూ ఉన్నాము. వారు వాడినటువంటి కెమెరా గురించి కూడా కొన్ని విశేషాలని లాస్ట్ టైం విన్నాము, ఈసారి వారి నోటే విందాము. ఇన్ఫ్రారెడ్ కెమెరా గురించి అండ్ ద మేకింగ్ ఆఫ్ ద సాంగ్ గురించి. అండ్ ఆల్సో ఎస్జే సూర్య గారు, సముద్రకని గారు, బోత్ ఆఫ్ దెమ్ ఫెంటాస్టిక్ డైరెక్టర్స్ అండ్ ఫెంటాస్టిక్ యాక్టర్స్ కూడా. ఐఎమ్ షూర్ దే ఆర్ గోయింగ్ టు ఇన్స్పైర్ రాజమౌళి గారు అండ్ శంకర్ గారు టు యాక్ట్ ఆల్సో, నాట్ ఓన్లీ డైరెక్ట్. అండ్ శ్రీకాంత్ గారిని ఇంకొక వెరీ పవర్ఫుల్ రోల్లో ఈ సినిమాలో మనం చూడబోతూ ఉన్నాము. అంజలి గారు, మీకు అన్నీ అలా తెలిసిపోతూ ఉంటాయి అంతే. మరి ఈ సినిమాలో కూడా అలాంటి ఒక ఫీల్ అండ్ లుక్ కనిపిస్తుంది మాకు, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టులాగా. సో వీఆర్ గోయింగ్ టు ఐఎమ్ షూర్ హ్యావ్ అ బ్యూటిఫుల్ విజువల్ ఆఫ్ యూ ఇన్ గేమ్ చేంజర్. ఇక ద స్టేజ్ ఇస్ ఆల్ సెట్. చెప్పడానికి నా దగ్గర స్పాన్సర్ లిస్ట్ కూడా లేదు. ఆంగ్ల నామ సంవత్సరంలో నామ కూడా వెళ్ళిపోయింది. మరికొద్ది సేపట్లో మనకి ఆన్లైన్లో ట్రైలర్ లాంచ్ అవుతుంది. సో రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు ప్లీజ్ బీ పేషెంట్. ఇంకొంచెం సేపట్లో మనకి ఆన్లైన్లో కూడా ట్రైలర్ వచ్చేస్తుంది. ఇక రైటర్ సాయి మాధవ్ బుర్రా గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము.